మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నేను బతుకున్నంత కాలం ఆర్మూర్ నియోజకవర్గానికే నా జీవితాన్ని అంకితం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక జీతగాడిలాగా 365 రోజులు ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ జిల్లా ఎంపీ ఈ పాంప్లెంట్ తీసుకొని వచ్చిన, ఇట్లా పట్టుకోమంచి మా విలేకరులు రాసుకోవాలా, ఇది ఫోటో దించుకోవాలా. ఎందుకు తెచ్చిన అంటే, ఈ జిల్లాలో ధర్మం తప్పిన తండ్రి, దారి తప్పిన తనయులు ఉన్నారు. ధర్మం తప్పిన తండ్రి డిఎస్, దారి తప్పిన తనయులు ఈ జిల్లా ఎంపీ ఉన్నాడు అరవింద్. వాళ్ళు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. వారు గొబెల్స్ ప్రచారాలు చేస్తారు. పేపర్ హెడ్లైన్లో ఉండాలని చెప్పి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇవాళ మా చేపూర్ గ్రామస్తులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుడు అని చెప్తే వారు గొబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. మిస్టర్ ఎంపీ అరవింద్, నీకు దమ్ముంటే, నువ్వు మొగాడు అయితే, మేము ఏ విధంగా అయితే పాంప్లెంట్ రూపంలో మేము ఇచ్చిన నిధులు ఇచ్చామో, ఒక్క చేపూర్ గ్రామానికే దాదాపుగా 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. ఫతేపూర్ లిఫ్ట్ ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 120 కోట్లతో తెచ్చాం. అదేవిధంగా ఇవాళ పింఛన్ల ద్వారా ఇప్పటికే 21 కోట్ల రూపాయలు 21,72,92,000 రూపాయలు 998 మందికి పింఛన్లు ఇచ్చినాం. నీకు దమ్ముంటే, నువ్వు మొగాడివైతే ఈ చేపూర్ గ్రామానికి నీ పింఛన్ల డబ్బులు ఎంత ఇచ్చినావో నువ్వు తెలియజేయి. నిజంగా నువ్వు ధర్మం తప్పిన తండ్రి, దారి తప్పిన తనయులు కాకపోతే నాలాగా ఒక పాంప్లెంట్ తీసుకురా. ఎందుకురా దొంగ ఫ్లెక్సీలు పెడతా ఉన్నావు? నీకు బుద్ధి, సిగ్గు, శరం లేదా? మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా. మా గురించి మాట్లాడతావా? నువ్వు మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వు పుట్టిన రక్తం నుంచి కడుపులో పుట్టిన రక్తం తింటున్న అన్నం, గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు తిన్న అన్నం కూడా పేద ప్రజల అవినీతి సొమ్మురా. ఇలా మేము కాదు, ఇలా మీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి కడు గంగాధర్ గారు చెప్పిన మాట, ఇది మేము చెప్పిన మాట కాదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. నీకు దమ్ముంటే, నీకు టీఆర్ఎస్లా కేసీఆర్కి నువ్వు దత్తపుత్రుడు అయితే, నీకు కేసీఆర్ లవ్ దగ్గర అయితే విఠలరావుని వీకిచ్చేయి పార్టీలకు వెళ్ళి, లేదా నువ్వు వెళ్ళిపో పార్టీలకు వెళ్ళి. సంపుక తింటాము, కొడతాము, బెదిరిస్తాము, రాస్తే రాళ్లతోటి కొట్టి చంపుతాము, ఇవన్నీ నడవవు. నువ్వేం పెద్ద తీస్మారకానివి కాదు, రౌడీజం చూపిస్తున్నావా? నీకు దమ్ముంటే, రాజకీయంగా దమ్ముంటే, నువ్వు మొనగానివే అయితే విఠలరావు జిల్లా పరిషత్ చైర్మన్ మీద చూపెట్టు. అంటే ఎక్కడ పోతున్నది ఈ జిల్లాలో? అది ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద హుందాగా ఉన్న నాయకులను అక్కడ ఎన్నుకున్నారు ప్రజలు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద పెద్ద మంత్రులు, స్పీకర్లు ఆ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డారు. నువ్వు చేస్తున్న రాజకీయం ఏంది? విలువలు ఎక్కడ దాకా తీసుకుపోతున్నావు? ఈ మొన్న తీన్మార్ మల్లన్న కానీ, ఆయనను కొట్టుడు కానీ, రఘు తొలివేలుగు జర్నలిస్టును కొట్టడం కానీ, అనేక మంది జర్నలిస్టులకి ఫోన్లు చేసుకుంటే బెదిరించుడు కానీ, ఇవాళ ఇక అది నేను చెప్పినట్టు పరాకాష్ఠకు వచ్చింది. చంపేస్తానికి కూడా దిగుతున్నారు. ఇది ప్రజలు ఎవ్వరు కూడా హర్షించరు. దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోరు. కరెక్ట్ సమయంలో డిపాజిట్లు గల్లంత అవుతాయి మీకు టీఆర్ఎస్ కొడుకులకి. మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వు అంత పెద్ద తీస్మారకాను అయితే నీ పార్టీలా నీకు వ్యతిరేకం మాట్లాడే విఠలరావుని కొట్టు. మీ బాప దగ్గర పో, ఏమంటాడు కేసీఆర్? నేను పో, ఆడ తెలుసుకపో. ఏమాత్రం సహించేది లేదు. రానున్న కాలంలో తగిన గుణపాఠం నిన్ను ఏ ప్రజలైతే ఆర్మూర్ ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో అదే స్థానంలో నీకు డిపాజిట్ గల్లంతు కూడా అదే ప్రజలు చేస్తారు. గుర్తుపెట్టుకో.
అనేక భూ కబ్జాలు తర్వాత ఇవన్నీ రకాల ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెయ్యని నేరము లేదు. మర్డర్లు చేసిండు, గుట్టలు మింగిండు, సొసైటీ పైసలు మింగిండు, బెదిరింపులు, కబ్జాలు, ఇంతకుముందు కూడా నిందలు ఉన్నాయి. అది ఆర్మూర్ జీవన్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.